తప్పుడు పత్రాలు సృష్టించి తన ఆస్తిని కాజేయాలని చూస్తున్న వారి నుండి రక్షణ కల్పించాలని కోరుతూ పిఠాపురం మండలం ఎఫ్కే పాలెం గ్రామానికి చెందిన కలిదిండి సత్యవతి కలెక్టరేట్ లోని పీసీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె తరపు న్యాయవాది పివి రావు, మాల మహానాడు జిల్లా కార్యదర్శి, జిల్లా న్యాయ సలహాదారు కొమ్ము నూకరాజు మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం మండలం ఎఫ్కే పాలెం గ్రామానికి చెందిన కలిదిండి సత్యవతి లేటు కలిదిండి తాతారావు భార్య తుని మండలం తుని పట్టణంలో బీసీ వసతి గృహంలో ఆయాగా పనిచేస్తోందని, గొల్లప్రోలు మండలం ఏకే మల్లవరం గ్రామానికి చెందిన రాజమహేంద్రవరపు సూర్యప్రకాష్ రావు భార్య మహాలక్ష్మి, ఆమె కుమారులు సూరిబాబు, సుబ్బయ్యలు సత్యవతి ఆస్తితో ఏ విధమైన సంబంధం లేకపోయినా ఫోర్జరీ డాక్యుమెంట్ సృష్టించి రెవెన్యూ రికార్డులో సదరు ఆస్తిని ఆమె పేరున నమోదు చేయించుకున్నారని వాపోయారు. సత్యవతి ఆస్తి కాజేయాలని ఆదం నారాయణమూర్తి సహాయంతో ఆదం నారాయణమూర్తి భార్య ఆదం నాగమల్లిక పేరున క్రియా దస్తావేజ్ తయారు చేసి పైన తెలిపిన సర్వే నెంబర్లు ఈ పీపీబీ పొందారని తెలిపారు. ఆ భూమిని తప్పుడు పత్రాలతో మరలా ఆదం మౌనిక నారాయణమూర్తి అను వారికి ఆదం నాగమల్లిక తుని సబ్ రిజిస్టర్ ఆఫీసులో నెంబర్ 3507/2026 ది 25/3/2026 తేదీన రిజిస్ట్రేషన్ చేశారని అన్నారు. ఈ విధంగా ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి ఆస్తిని కాజేయాలని చూస్తున్న వారిపై చర్యలు తీసుకొని వారి నుండి ఆస్తి ప్రాణ నష్టం కలగకుండా సత్యవతికి న్యాయం చేయాలని ఆయన కోరారు. నా పేరు కొంగు నూకరాజు. నేను పివి రావు మాల మహానాడు కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి, అలాగే లీగల్ అడ్వైజర్గా కూడా ఉన్నాను. ఈరోజు కాకినాడ జిల్లా హెడ్ క్వార్టర్ కలెక్టర్ కార్యాలయానికి మరి ఒక అర్జీ పెట్టుకున్నారు. కలిదిండి సత్యవతి గారు మన మధ్యన ఉన్నారు. వీరి యొక్క ప్రధాన సమస్య ఈవిడికి ఉన్నటువంటి 70 సెంట్ల భూమి, అంటే సర్వే నెంబరు 64/3లో 70 సెంట్లు, 243/2లో 31 సెంట్లు, తొండింగ మండలం రావికింపాడులో వీరికి భూమి ఉంది. ఆ యొక్క భూమి వీళ్ళ భర్త గారు కలిదిండి తాతారావు గారు స్వార్జితం. ఆయన మరణానంతరం ఈమెకి సంక్రమించింది. అయితే ఆయన మరణానంతరం ఈమె స్వాధీనంలో ఉండి ఈవిడ పోషణ నిమిత్తం దానిపై బ్రతుకుతుంది. ఈ మధ్య కాలంలో ఆయన చనిపోయిన తర్వాత 2017లో అక్కడ రాజమహేంద్రవరపు మహాలక్ష్మి గారని ఆమె అన్రిజిస్టర్డ్ డాక్యుమెంటు సృష్టించుకుని దాని ద్వారా ఈ యొక్క ఏదైతే 70 సెంట్లు 31 సెంట్లు భూమి ఉందో ఈమె స్వాధీనంలో ఉంటుండగా ఆమె ఆదం నాగమల్లిక అనే ఆమెపై పేరున ఈవిడ రిజిస్ట్రేషన్ చేసింది. అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ని మరలా ఇంకొకరికి రిజిస్ట్రేషన్ ఎలాగవుద్దని మేము గతంలో దీని విషయమే ఆర్డీఓ గారికి, అదేవిధంగా అక్కడ ఉన్న ఎంఆర్ఓ గారికి, సబ్ రిజిస్టర్ గారికి కూడా మేము ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా కాగితాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వారిని కూడా రద్దు చేయమని కోరడం జరిగింది. కాకపోతే రాజకీయ నాయకుల ప్రోద్బలంతో మేనేజ్మెంట్ చేసి ఈ యొక్క ఆదం నారాయణమూర్తి గారు ఈయన పలుకుబడి ఉపయోగించి ఈమెకి న్యాయం జరగకుండా ఆ భూమి విక్రయించడం జరిగింది. ఈ మధ్యలో లేటెస్ట్గా ఈ భూమిని మళ్ళా ఆదం మౌనిక అనేవారి పేరుని మళ్ళా రిజిస్ట్రేషన్ ట్రాన్స్ఫర్ చేయించింది. ఈరోజు కలెక్టర్ గారికి ఈ దరఖాస్తు ఏం పెట్టుకుందంటే సత్యవతి గారు వీరు ఈ మధ్య సుమారు ఒక నెల కిందట అందులో మరలా ఈ 31 సెంట్లో మట్టి తోలి ఈ యొక్క భూమిని వారి స్వాధీనంలో తీసుకుని అందులో వేరే ఏదో బిజినెస్ పర్పస్గా వాడుకోవడానికి అని ప్రయత్నం చేస్తుంటే సత్యవతి గారు కొంతమంది గ్రామ పెద్దలతో భూమిలోకి వెళ్తే ఈమెను చంపుతామని బెదిరిస్తున్నారు. భూమిని ఎలాగన్నా కాజేసి ఈమెను తొలగించి వాళ్ళు అమ్ముకుని క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో భర్త లేని విధవరాలు ఈ యొక్క కలిదిండి సత్యవతి గారిని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. రాజమహేంద్ర నారాయణమూర్తి, ఆదం నారాయణమూర్తి, రాజమహేంద్రపు మహాలక్ష్మి, ఇంకా వారి యొక్క కుటుంబస్తులు బంధువులు కలిసి ఈ విధంగా కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. కాబట్టి ఈమె ప్రాణాలకి వారి ద్వారా ముప్పు ఉంది. కాబట్టి దయగల
జిల్లా మేజిస్ట్రేటు మరియు కలెక్టర్ దొరగారికి ఈరోజు ఆమె మా ద్వారా వచ్చి మమ్మల్ని అడగ్గా మేము మా సలహా మేరకు కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేసుకుంది. అలాగే విధంగా ప్రాణరక్షణ కొరకు ఎస్పీ గారిని కూడా ఆశ్రయించడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఈ మధ్య కాలంలో మొన్న లాస్ట్ వీక్ గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక లెటర్ ఇచ్చారు. వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి తహసీల్దార్ గారికి ఫోన్ చేస్తే వాళ్ళు కూడా ఎంక్వైరీ నిర్వర్తించారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి గవర్నమెంట్లో లోకేష్ గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ద్వారా మరి ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం ద్వారా ఈ కలెక్టర్ గారి ద్వారా ఆమెకు కలిదిండి సత్యవతి గారికి న్యాయం చేయాలి, ప్రాణాలకు రక్షణ కల్పించాలి. ఆ భూమిని అన్యాక్రాంతం అవ్వకుండా వేరే వాళ్ళ యొక్క స్వాధీనం కాకుండా ఆమె జీవితానికి జీవనోపాధికి మరి న్యాయం చేయమని ఈ సందర్భంగా అధికారుల్ని కోరుచున్నాము.